డాండ్రఫ్లో దేర్ ఆర్ టూ టైప్స్ యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే ఒక వైట్ టైప్ ఆఫ్ స్కేల్స్, ఒక చిన్న చిన్న వైట్ టైప్ ఆఫ్ బ్లూ స్కేల్స్ ఉంటుంది. ఇంకోటి ఏమో ఒక yellow గ్రీజీ స్కేల్స్ ఉంటుంది. సో ఈ టూ థింగ్స్ ఆర్ వెరీ కామన్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ ఈజీ టు ట్రీట్. ఇవాళ నేను డాండ్రఫ్ గురించి మాట్లాడతాను. నమస్తే, నా పేరు డాక్టర్ ఆశ్రిత. నేను సెలెస్టే స్కిన్ లేజర్ హెయిర్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో డాండ్రఫ్ అనేది చాలా కామన్ కండిషన్, చాలా మందిలో ఉంటుంది. అండ్ డాండ్రఫ్లో దేర్ ఆర్ టూ టైప్స్ యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే ఒక వైట్ టైప్ ఆఫ్ స్కేల్స్, ఒక చిన్న చిన్న వైట్ టైప్ ఆఫ్ బ్లూ స్కేల్స్ ఉంటుంది. ఇంకోటి ఏమో ఒక yellow గ్రీజీ స్కేల్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద టూ కామన్ కండిషన్స్. వైట్ టైప్ ఆఫ్ స్కేల్స్ని మనం పిటీరియాసిస్ క్యాపిటిస్ అంటాం, yellow టైప్ ఆఫ్ స్కేల్స్ని సెబోరిక్ క్యాపిటిస్ అంటాం. సో ఈ టూ థింగ్స్ ఆర్ వెరీ కామన్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ ఈజీ టు ట్రీట్. అండ్ యూజువలీ డాండ్రఫ్ అనేది మనం మోస్ట్ కామన్లీ టూ డిఫరెంట్ కండిషన్స్ నుంచి డిఫరెన్షియేట్ చేయాలి. ఒకటి ఏంటంటే డ్రై స్కాల్ప్. డ్రై స్కాల్ప్ ఉన్నప్పుడు అది కూడా ఒక డాండ్రఫ్ లాగా కనిపిస్తుంది, బట్ ఇట్స్ యాక్చువల్లీ నాట్ డాండ్రఫ్, ఇట్ ఈస్ జస్ట్ ద డ్రైనెస్ ఆఫ్ యువర్ స్కాల్ప్. దానికి హైడ్రేటింగ్ షాంపూస్ అండ్ కండిషనర్స్ యూస్ చేస్తే చాలు. ఇంకోటి ఏంటంటే ఇంకో ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్లో సోరియాసిస్ ఉంటుంది. సోరియాసిస్ చూడటానికి చాలామంది డాండ్రఫ్ అని మిస్టేక్ చేసుకుంటారు, కానీ అది డాండ్రఫ్ కాదు. సోరియాసిస్లో చాలా థిక్గా స్కేల్స్ ఉంటాయి, మనకి పెచ్చులాగా లేస్తుంది, ఒక పెద్ద పెద్ద ప్లాక్స్ లాగా కూడా ఉంటాయి. అండ్ మనం ఇచ్చింగ్ చేస్తూ ఉంటే బ్లడ్ కానీ రావచ్చు, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అయినప్పుడు పస్లాగా కావచ్చు. సో ఈ డాండ్రఫ్ కండిషన్ని ఈ టూ కండిషన్స్ నుంచి డిఫరెన్షియేయటం చాలా ఇంపార్టెంట్, బికాస్ మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేసి బెనిఫిషియల్గా ఉంటుంది. సో యూజువలీ డాండ్రఫ్లో ద మోస్ట్ కామన్ కన్సర్న్ ఇస్ వైట్ స్కేల్స్ అనేది ఊరికే బయటపడతాయి. ఈదర్ హెయిర్లో కనిపిస్తాయి, ఆర్ క్లోత్స్ మీద పడతా ఉంటాయి, ఆర్ ఫేస్ మీద పడతా ఉంటాయి. దీనివల్ల ఒక సోషల్ ఎంబారస్మెంట్ అనేది ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇచ్చింగ్ సెన్సేషన్ ఒకటి కూడా ఉంటుంది డాండ్రఫ్తో. ఇచ్చింగ్ అనేది కొంచెం లెవెల్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఉంటుంది. అండ్ కొన్ని మంది స్క్రాచ్ చేసినప్పుడు బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. కొంచెం సివియర్ డాండ్రఫ్లో బాగా స్క్రాచ్ చేస్తే బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. ద మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ యూజువలీ డాండ్రఫ్కి ఏంటంటే డాండ్రఫ్ బేస్డ్ షాంపూస్ ఇస్తాము, విచ్ విల్ టార్గెట్ దో స్కేల్స్. సో కామన్లీ కీటోకొనజోల్ బేస్డ్ షాంపూస్ ఇస్తాము. ఆల్సో జింక్ పైరథియోన్ ఉంటుంది, సైక్లోపెరాక్స్ ఉంటుంది, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద బేసిక్ 3 షాంపూస్ దట్ ఆర్ గివెన్. సో ఇలాంటి ఇంకోటి ఏంటంటే కొంచెం సివియర్ ఫామ్ ఉన్నప్పుడు కోల్టార్ బేస్డ్ షాంపూస్ కానీ స్టీరాయిడ్ కంటైనింగ్ షాంపూస్ కానీ ఇస్తాం. దీంతో కూడా తగ్గపోయినప్పుడు కొంచెం అప్పుడు ఓరల్ మెడికేషన్ లైక్ ఇస్తాము టు కంట్రోల్ ఇట్. అండ్ యూజువలీ డాండ్రఫ్ బేస్డ్ షాంపూస్ 2 to 3 వీక్లీ వాడాలి. అండ్ ఈ రిగార్డ్లెస్ మనకి డాండ్రఫ్ తగ్గిపోయినా కూడా ఫర్ మెయింటెనెన్స్ వన్స్ ఏ వీక్ to 10 days ఒక యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది తప్పక వాడాలి. బికాజ్ ఒక్కసారి మానేస్తే మళ్ళీ డాండ్రఫ్ రావచ్చు. డాండ్రఫ్కి ఒక పర్మనెంట్ క్యూర్ అనేది లేదు, వీ కెన్ ఓన్లీ కంట్రోల్ ఇట్. సో వన్స్ కొంచెం రెమిషన్లోకి వచ్చిన తర్వాత మనం కంట్రోల్ చేసుకోవచ్చు వన్స్ ఎవ్రీ 1 week to 10 days. డాండ్రఫ్ చాలా సింపుల్ కండిషన్, దాంతో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ట్రీట్మెంట్ కూడా చాలా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ డాండ్రఫ్ అనేది ట్రీట్మెంట్ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది. యూజువలీ డాండ్రఫ్ షాంపూస్ ఏం చేస్తామంటే ఒక తలకి పెట్టి 5 minutes ఆగి వాష్ ఆఫ్ చేసేస్తాము. ఇలా 2 to 3 times a week చేయమంటాము. ఒక్కొక్కసారి సివియర్గా ఉన్నప్పుడు కోల్టార్ కానీ స్టీరాయిడ్ బేస్డ్ లోషన్స్ కానీ నైట్ అప్లై చేసుకోవాలి. నైట్ అప్లై చేసి మార్నింగ్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో వాష్ చేసేయచ్చు. సో చాలా రెమెడీస్ ఉంటాయి డాండ్రఫ్ని ట్రీట్ చేయడానికి. సో దానివల్ల ఇబ్బంది పడి ఒక ఎంబారస్డ్ ఫీలింగ్ అయితే అస్సలు ఉండక్కర్లేదు. అండ్ డాండ్రఫ్ అనేది చాలా కామన్ కండిషన్, చాలా మందిలో కనిపిస్తుంది. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.